రేయ్ ఏంట్రా పొద్దునే రూమ్ అంతా గలీజ్ చేసి పెట్టావు? గలీజ్ కాదు, గల్లీ గల్లీ తిరిగి క్లూస్ ఫైండ్ చేశా. క్లూసా? ఏం క్లూస్ రా? సిటీలో ఎన్నో డాగ్స్ మిస్ అవుతున్నాయి, బట్ ఎక్కడా కంప్లైంట్ రైజ్ అవ్వలేదు. మనకెందుకు లేని వదిలేశారేమో. అలా అనుకున్నారు కాబట్టి కేసు చాలా టఫ్ అయింది. మరేం చేద్దామంటావు? సీదేర్, మాదాపూర్, హైటెక్ సిటీ, బల్కంపేట్, బేగంపేట్, అమీర్పేట్, మూసాపేట్, ఇవే మేజర్ ఏరియాస్. ఇక్కడ మిస్ అయిన డాగ్స్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారనేదే మన మెయిన్ పాయింట్. రేయ్ ఇంతకీ ఎన్ని బ్రీడ్ డాగ్స్ మిస్ అయ్యారా? ఒక్కటే బ్రీడ్. ఒకటే బ్రీడ్ డాగా? ఒకటే బ్రీడ్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. గ్రిడ్డేనా? చువావా, ల్యాబ్, హస్కియా, సిజ్జువా? ఏదిరా ఇందులో ఏంటి? అవేవి కావు, మరి స్ట్రీట్ డాగ్స్. నీ అబ్బా, ఊర కుక్కల్ని పట్టుకోవడానికి ప్రొజెక్టరు, మ్యాప్, పేపర్ కట్టింగ్, ఇంత బిల్డప్. ఊరకొక్కలేని ఊరికే తీసేకు, వాటికి తెలిస్తే ఊరికిచ్చి మరీ కోరుకుతాయి. నోరుమీరా. జిహెచ్ఎంసీ వాడికి ఫోన్ చేస్తే ఎక్కడ పట్టుకొని ఎక్కడ వదిలేస్తున్నాడో చిన్న ఫోన్ కాల్తో చెప్తాడు. ₹1 పోయేదానికి పెద్ద బాహుబలి బడ్జెట్ వేసి మరి చెప్తున్నాడు. రేయ్ నీలాంటోడే మింగలేక మంగళవారం అన్నాడంట. అది మింగలేక కాదు. రేయ్ ఆపేయ్, అది నాకు తెలుసు. నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాపో, నీతో మాట్లాడాలి. ఓకే. ఈడు పైత్యం. బా, ఏదో చెప్పాలన్నావు. అదేరా, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. హాల్లో ఉన్నా కాబట్టి ఆలోచిస్తున్నావు. బెడ్రూమ్లో ఉంటే బట్టర్ వేసి చెప్తావా? రేయ్ నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావురా? సారీ, నేను నైట్ జబర్దస్త్ చూసా, ఫ్లోలో వచ్చేసింది. యూ కంటిన్యూ. అంటే నేను ఒక అమ్మాయిని మర్డర్ చేసావా? రేప్ చేసావా? కిడ్నాప్ చేసావా? క్రైమ్ సీన్ నుంచి తప్పించుకోవడానికి నా దగ్గరకు వచ్చావా? రేయ్ ఆ డిటెక్టివ్లా కాకుండా ఒకసారి నా ఫ్రెండ్లా ఆలోచించరా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఓ గాడ్, ఫస్ట్ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్. చెప్పు. రేయ్ తన్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, లవ్లో ఎలా పడాలో చెప్పరా. రైట్ డెసిషన్, బట్ ఈ ప్రొఫెషన్లో ఫ్రీగా అడ్వైజులు ఎవరికి ఇవ్వం. అవునా? ఒక్క నిమిషం. ఏంటిది? తీసుకోరా, అడ్వాన్స్ అనుకోరా ప్లీజ్. ఓకే. డైడ్ పర్సన్ మ్యారేజ్ కమింగ్ డౌరీ. సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. సరే ప్లాన్ చెప్పరా ప్లీజ్. ఆ అమ్మాయి ఏరియాలో కిరాణా షాప్ కానీ, టెంపుల్స్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, మెడికల్ షాప్ కానీ, టీ పాయింట్ కానీ ఇవే ఉన్నా కనుక్కొని చెప్పు. ఎందుకురా, షూటింగ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? డూ వాట్ ఐ సే. సరే. రే మచ్చా, వాళ్ళ ఏరియాలో టికెట్ ఉందిరా. రేపటి నుంచి టీ స్టాల్ దగ్గర ఆ అమ్మాయికి లైన్ వేస్తూ ఫాలో అవ్వు. ఫాలో అయితే పడిపోద్దా? పడిపోదు. హనీమూన్కు టికెట్ వేసుకొని నేను తీసుకెళ్తుంది. చెప్పించేబే. సరేరా. నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా కాల్ చేస్తున్నాను. ఈసారి కనుక నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా నీకు నాకు బ్రేకప్. ఆలోచించుకో. రే సంపత్, నువ్వు చెప్పినట్టే ఫాలో అయ్యాను రా. నెక్స్ట్ ఏంటి? సో తనకిష్టమైన వస్తువులు కానీ, డ్రెస్సులు కానీ, ఫ్లవర్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ నీకు తెలుసా? లేదురా. గో అండ్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. అంతే అంటావా? ఇప్పటికింతే. ఎలా? ఓకే రా, సరే బాయ్.
రాసుంటారు? నిన్న ఫ్లవర్స్, ఈరోజు చాక్లెట్స్. ఎవరై ఉంటారబ్బా ఇంతగా ఫాలో అవుతున్నారు? ఓహో, ఈసారి డైరెక్ట్గా లెటర్ పెట్టి వెళ్ళిపోయావా? ఏం రాసుంటాడు? వీచే గాలిలో, వర్షించే మేఘంలో, పూచే పువ్వులో, పసిపాప నవ్వులో వెతికాను నా నేస్తాన్ని, నాకిష్టమైన నీ నేస్తాన్ని. మెరిసే తారల్లో, మయూరి నాట్యంలో, జాలువారే జలపాతంలో, జలజల పారే సెలయేటిలో వెతికాను ఓ పువ్వుని, నాకిష్టమైన నీ నవ్వుని. నువ్వు, నీ నవ్వు. నే వెతికే చోటు ఉన్నా లేకున్నా నిరాశ లేదు, నా మనసులోనే ఉన్నావనే ఆశ తప్ప. ఇట్లు నీ శ్రేయోభిలాషి. ఇన్ని రోజులు కనిపించకుండా నాతో ఆడుకున్నావు కదా, చెప్తా ఆగు నీ పని. ఇంకెన్ని రోజులు ఇలా చాక్లెట్స్ ఫ్లవర్స్ పెట్టి పారిపోతావు? డైరెక్ట్గా వచ్చి మాట్లాడే ధైర్యం లేదా? సరే అయితే ఇంక డ్రాప్ అయిపో, నేను వెళ్తున్నా. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం. నువ్వేనా ఇన్ని రోజులు నన్ను ఫాలో అయింది? సరే, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అందరినీ చూడాలనుకోవాలి, కానీ ఇలా డైరెక్ట్గా ఫేస్ చేసే ధైర్యం ఏ అబ్బాయికి ఉండదు. నువ్వు కవితలు బాగా చదువుతావా? లేదండి. ఎందుకు? అదే డైలాగ్స్ బాగా చెప్తుంటే డౌట్ వచ్చింది. అందం, అభినయం కలిసి రెండు ఒకటే చోట దొరికితే మాటలు ఆటోమేటిక్గా కవితల్లా వచ్చేస్తాయి. ఆహా, ఇంకా? మీరు ఇంకా ఇంకా అంటుంటే నాకెంతో చెప్పాలనుంది. మీరేమనుకుంటారో అని కొంచెం భయంగా ఉంది. ఇప్పటిదాకా బాగానే మాట్లాడుతున్నావుగా, ఇంక భయం ఎందుకు? చెప్పు. అందరు అబ్బాయిల ఎక్స్పెక్టేషన్స్ పెట్టి డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా మనసులో మాట మీకు ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? మిమ్మల్ని ఫస్ట్ టైం టెంపుల్ నుంచి బయటికి రావడం గమనించాను. ఈ జనరేషన్ తెలుగు అమ్మాయిలు పబ్బుల్లో తప్ప టెంపుల్లో కనిపించరు. కానీ అసలు సిసలైన బాపు గారు గీసిన తెలుగు అమ్మాయి ఎవరంటే మిమ్మల్ని చూపిస్తే సరిపోతుంది. ఆయన పోతూ పోతూ అందరినీ గీయడం మర్చిపోయారు అనుకుంటా. ఒకవేళ గీసుంటే ఖచ్చితంగా మీలాగే ఉండేదేమో. మీరు ఒక ఛాన్స్ ఇస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇవ్వకపోతే ఏముంటుందండి, నెక్స్ట్ జన్మలో అయినా మీలాంటి అందమైన అమ్మాయి నాకు దొరకాలని ఆ దేవుడిని కోరుకుంటాను. సరే, నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలి. సో సో మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ అవుదాం. ఆ తర్వాత నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తే అప్పుడు ఓకే చెప్తా. సరే అండి, మీరు ఎలా అంటే అలాగే. అప్పటి వరకు ఒక సెల్ఫీ. సరే.
ఒడి అమ్మ, ఇది నా లవరు. వీడబ్బా నా లవర్ని పడడానికి నా దగ్గర దొబ్బాడా వీడు. ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. మీరు సంప్రదిస్తున్న వ్యక్తి ఆల్రెడీ ఇంకొకరితో లేచిపోయారు. మీరు దయచేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకండి. షర్లాకే అనుకున్నా. వాడి ఫాలోవర్స్ కూడా లవర్ ఉన్నారా? అది ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయాల్సింది, చేయలేదు కదా. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇప్పటి నుంచి కుక్కల మీద కాకుండా ఏ పెట్టల మీద ఫోకస్ చేస్తే బెటర్.